యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. లే లే ఎక్కడికి వెళ్తావే? ఏంటే ఈ కాంతమ్మ దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నావా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి యదవేషాలు వేస్తావని. అందుకే నా ప్లానింగ్ లో నేనున్నాను. రే లోవరాజు, చూడు వాణ్ణి చూసావుగా? అందరూ అనుకున్నట్టుగా వాడు బేతాళ వేషగాడు కాదు, ఈ కాంతమ్మ వేషం వేయించిన రౌడీగాడు. చూడు. చూసావుగా? నువ్విక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా, ఈ పెళ్లిని ఎవడైనా ఆపాలని చూసినా వాడి కుత్తిక కోసి పారేస్తాడు. మా వీరనారాయణ బాబాయిని ఎదిరించడం, ఆయన ప్రాణం తీయడం అంత తేలిక కాదు. అబ్బా నిజమా? ఒక్కసారి అక్కడ చూడు. ఒరే అప్పారావు, నువ్వు ఇక్కడే ఉండరా, పదరా, మేడం పిలుస్తుంది. వీడు పులివేషగాడు అనుకున్నావా? ఈ కాంతమ్మ పంపిన నీచ్ కమీన్ కుత్తేగాడు. మీ వీరనారాయణ బాబాయ్ లాంటి వాళ్ళని కళ్ళు మూసి తెరిచేలోపు కైలాసానికి పంపించగలడు. వాడి మొహం
మా వీరనారాయణ బాబాయ్ తలుచుకుంటే కుక్క చావు చేస్తాడు. చా అవునా? హ, ఇంకా చాలా సినిమా ఉంది, చూపిస్తానుండు. ఒక్కసారి అక్కడ చూడు. అప్పారావు, ఏ ఆపు. వాళ్ళు ఆగలేదు, నేనే ఆపాను. నేను ఒక్క చిటిక వేస్తే మీ వీరనారాయణ బాబాయ్ వీరస్వర్గం పొందుతాడు. వీళ్ళు ముగ్గురు మాత్రమే అనుకుంటున్నావేమో, ఇంకా చాలా ఉంది. ఒకసారి ఇటు చూడు. ఒకసారి అక్కడ చూడు. ఒకసారి అటు చూడు. ఏయ్, చూసావు కదా? ఈ గుడి దగ్గర జరిగే తిరునాళ్లలో సగం మందికి పైగా నా మనుషులే ఉన్నారు. నీతో పెళ్లి జరిపించుకోవడానికి ఆ వర్మగాడొచ్చినా, ఈ పెళ్లిని ఆపడానికి మీ వీరనారాయణ బాబాయ్ వచ్చినా ఈ గుడి ముందే స్వర్గస్థులైపోతారు. తలలు తెగి తిరిగి రాని లోకాలకెళ్ళిపోతారు. వద్దు కందమ్మ గారు, మా బాబాయ్ని ఏం చేయొద్దండి, నా వర్మని ఏం చేయొద్దండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఇదే ఈ భయం, ఈ భయమే నాకు కావాలి. ఈ భయంతోనే నువ్వు పెళ్లి పీటల మీద కూర్చోవాలి, మూసుకొని ఈ మినిస్టర్ గాడితో తాళి కట్టించుకోవాలి. చెప్పు, తాళి కట్టించుకుంటావా లేదా మీ బాబాయికి వర్మగాడికి సమాధి కట్టిస్తావా? చెప్పు చెప్పు. వద్దండి, వద్దు, వాళ్ళనే చేయొద్దు. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటానండి. వెరీ గుడ్. ఇక్కడ నేను రౌడీల్ని పెట్టినట్టు కానీ, వచ్చిన వాళ్ళని చంపించబోతున్నట్టు కానీ ఎవరికన్నా చెప్పినా, చెప్పాలని ప్రయత్నించినా నీ బంధువుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చస్తారు. ఎవరో ఒకరి శవాన్ని నీ కళ్ళారా నువ్వు చూస్తావు. వద్దు కందమ్మ గారు, వద్దండి. నేను ఎవరితో చెప్పనండి. నా మీద ఒట్టండి, నా మీద ఒట్టు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెరీ గుడ్. ఇదే మాట మీద నిలబడిండు. ఓకే. ఒరే కోటి, అమ్మా, మినిస్టర్ని లతని లోపలికి తీసుకెళ్ళు. అట్టాగేనమ్మా. పాదవే రా మినిస్టరు, పాదా. రేపులి, ఈ పొట్టిదాన్ని నమ్మడానికి లేదురా. నువ్వేం చేస్తావంటే, అలాగేనమ్మా. ఈ పెళ్లి ఆపడానికి ఎవరొచ్చినా సరే మన మనుషుల చేతిలో చావడం ఖాయం. నువ్వా పని మీదుండు. అట్టాగేనమ్మా. నా బంగారు తండ్రి, నాదిష్టే తగిలేలా ఉంది. అన్నీ సవ్యంగా ఉంటే మా అమ్మ, అన్నయ్య నిన్నిలా చూస్తే ఎంతలా మురిసిపోయేవారో. అమ్మ భజన అన్నయ్య భజన చేసింది చాలు,
అవతల ముహూర్తానికి టైం అవుతుంది. పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి ముహూర్త సమయానికి గుడికి రమ్మని చెప్పు. అలాగే నాన్నగారు. రేయ్, ముఖ్యంగా ఆ పిచ్చి మినిస్టర్ని మాత్రం పెళ్లి మంటపానికి రావద్దని చెప్పండి. వచ్చాడనుకో మొత్తం నాశనం చేస్తాడు. నాన్న, ఆయన రాకుండా నేను చూసుకుంటాను. త్వరగా కానివ్వండి. నాన్నేమో మినిస్టర్ని రావద్దని చెప్పాడు. అక్కడ జరిగేదేమో మినిస్టర్కి లతకి పెళ్ళి. గుళ్ళో ఆ మినిస్టర్ని చూస్తే నాన్న ఏం చేస్తాడో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. నన్నా వర్మ, ఆ? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు నాతో చెప్పకపోయినా నీలో నువ్వే మదన పడుతున్నావని నాకు స్పష్టంగా అర్థమవుతుందిరా. చెప్పు నాన్న, దేనికి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, పెళ్లి పనులన్నీ చిట్టెమ్మోదిన మీదే వదిలేశాం కదా. పాపం రవిచంద్రన్నయ్య చిట్టెమ్మోదిన పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తారా అని దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓహ్, అంతేనా? కొన్ని పనులు మీ నాన్నగారిని కూడా చూసుకోమని చెప్తానులేరా. వాటి గురించి నువ్వేం టెన్షన్ పడుకో. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చిట్టెమ్మోదినికి ఫోన్ చేస్తాను. అక్క వదినా, అక్క వదినా. చిటి, అక్క ఎక్కడైనా కనిపించిందా? లేదు బావా, ఎక్కడ కనిపించలేదు. అసలు మనం ఇంట్లోనే ఎందుకు వెతకాలి చిట్టమ్మా? ఏటమ్మా నిజం? ఇంతకు ముందే కదా పిల్లడికి పాలుతానని వెళ్ళింది. ఇంతలోనే వదిన కాకినాడ దాటి వెళ్ళిపోతుందా? నాకు వదిన ఎక్కడికి వెళ్దు, కాంతం మధ్య దాసుంటుందని అనుమానంగా ఉంది. అది కూడా మనకి తెలియకుండా ఇక్కడ దాసుంటుంది. అవునమ్మా, కిందున్న ఏ గదిలోనూ వదిన లేదంటే ఖచ్చితంగా పైన రూమ్ లోనే ఎక్కడ ఉన్నట్టుంది. బావా, ఒకసారి వెళ్ళి పైన గదులన్నీ ఎతికి చూద్దాం పద బావా. సరే చిట్టమ్మా, పదండి. అత్తయ్య పదండి. చిట్టమ్మా, వర్మ ఫోన్ చేస్తున్నాడు. ఇటీ బా, మాట్లాడతాను. హలో వర్మ. హలో వదిన, మేమందరం గుడికి బయలుదేరుతున్నాం. మీరు బయలుదేరారా? అచ్చో, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు వర్మ. ఏమైంది వదిన? మీరెందుకంత కంగారు పడుతున్నారు? నీలం వదిన కనిపించట్లేదు వర్మ. ఏంటి వదిన, అక్క కనిపించట్లేదా? ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఏమో మరి, ఆమె కోసమే గుడి కూడా వెళ్ళకుండా మేమంతా ఎత్తుకుతున్నాం. ఈ లోపు కాంతమత్త లతం తీసుకుని వెళ్ళిపోయింది. వాట్? మీరు లేకుండా తనకి తోడుగా రాకుండా లతం తీసుకొని కాంతమ్మ గారు వెళ్ళిపోయారా? అవును వర్మ, మేము కూడా ఆవిడతో పాటు గుడికి వెళ్తే మినిస్టర్కి లతకి పెళ్లి జరగనివ్వమని మమ్మల్ని ఆపడానికి ఇదంతా చేసినట్టుంది. నువ్వు అర్జెంటుగా బయలుదేరి గుడికి వెళ్ళిపో. ఎలాగైనా సరే వెళ్ళి ఆ మినిస్టర్ గారితో పెళ్లి ఆపేసాయి. నీకు లతకి పెళ్లి జరగాలి. ఈలోపు మేము నీలాంబరదిని తీసుకొని గుడికొచ్చేతాము, సరేనా? సరే వదిన. అవును, అమ్మమ్మ గారికి ఎలా ఉంది? బాగానే ఉంది మరిది. ఈ రోజు ఉదయాన్నే డిశ్చార్జ్ చేద్దామని చెప్పారు. అమ్మయ్య, అయితే వీరనారాయణ మావయ్య అమ్మమ్మ నా పెళ్లికి వస్తారుగా? రాకుండా ఎలా ఉంటారు మరిది? తప్పకుండా వస్తారు. అవును వదిన, ఎంతైనా వీరనారాయణ మావయ్యకి సొంత అన్న కూతురేగా. అమ్మమ్మకి సొంత మనవరాలు. వాళ్ళింట్లో పెళ్లికి వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? అంటే నేను అనుమానించినట్టుగానే ఆ లత శంకర్ నారాయణ కూతురు అన్నమాట. అవును మరిది, లత తన అన్న కూతురు అన్న నిజం బాబాయ్కి తెలియకపోవచ్చు. కానీ లతని ఎప్పటికీ తన అన్న కూతురు గాని బాబాయ్ భావిస్తాడు. అందుకే ఖచ్చితంగా ఈ పెళ్లికొస్తాడు. సరే వదిన, నేను అమ్మ నాన్నలు తీసుకొని బయలుదేరుతాను. సాధ్యమైనంత త్వరగా మీరు వచ్చేసేయండి. అలాగే మరిది, ఉంటానా? బావా పద, చూద్దాం పద. నాన్నగారు,
అది బయలుదేరదామా? నోర్మోయ్ దుర్మార్గుడా, కన్న తండ్రిని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? అరే, నేను ఫోన్లో మాట్లాడిన విషయాలన్నీ నాన్నగారు వినేశారా? లత శంకర్ నారాయణ కూతురన్న విషయం నాన్నకి తెలిసిపోయిందా? లత ఎవరి కూతుర్రా? నాన్నగారు, అది మీతో చెప్పాను కదా, కాంతమ్మ గారు లతను తీసుకొచ్చి పెంచారని. ఏమండి ఏమండి నువ్వు నోర్మై. రేయ్, ఆ లత శంకర్ నారాయణ కూతురన్న నిజం తెలిసే దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదూ? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? లత శంకర్ నారాయణ గారి కూతురేంటి? రేయ్, ఏమండి ఏమండి వదలండి. ఎవరి పేరైతే నేను వినడానికి కూడా అసహ్యపడతానో, ఎవడి నీడైతే నా ఇంటి మీద పడకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటానో, ఛీ! అలాంటి వాడి వారసురాల్ని ఈ ఇంటి కోడల్ని చేయడానికి నీకెంత ధైర్యం? నాన్నగారు, నిజమేంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. లేదురా, నా బద్ధ శత్రువైన శంకర్ నారాయణ గారి కూతుర్ని ఈ ఇంటికి కోడల్ని చేద్దామనుకున్నావంటే ఈ క్షణం నుంచే నువ్వు కూడా నాకు శత్రువే. నాన్న, ఎస్, ఇన్నాళ్ళుగా ఆ శంకర్ నారాయణ కుటుంబం మాత్రమే నాకు ద్రోహం చేసిందనుకున్నాను రా. కానీ ఈరోజు నా రక్తం కూడా నన్ను మోసం చేసింది. నీ ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నాను రా. నువ్వు చేసిన అవమానానికి ప్రాణాలతో ఉండడం కంటే చచ్చిపోవడం మేలు, చచ్చిపోవడం మేలు. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు ఆగండి. నాన్నగారు, ఏమండి 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 బాబా, అన్ని డోర్లు ఓపెన్ చేసే ఉన్నాయి, ఈ డోర్ మాత్రం తాళం వేసిందేటి? చూడు. జరుగు చిట్టి. బాబా, చూసావా? పోతే నెల కట్టి పడేస్తా. కట్లిపుదాం రాచిటమ్మా. అలాగే. నా బిడ్డ, నా బిడ్డ. నా బిడ్డ, నా బిడ్డ. నా బాబు. వదినా, ఎవరి నెల కట్టి పడేస్తుంది? ఇంకెవరు ఉందిగా, మా అమ్మ దయ్యం. ఆ దయ్యమే నన్ను ఇలా కట్టిపడేసి నాతో పాటు నా కొడుకును కూడా ఇక్కడ పడేసింది. ఏ పురుగు పుట్రో కొట్టి వీడికి ఏదైనా అయి ఉంటే దిక్కెవరు చిట్టి? అది అసలు తల్లే కాదు, రాక్షసి, భూతం, పిశాచి. వదిలే అక్క, లత జీవితాన్ని నాశనం చేయడానికే నిన్ను ఈ గదిలో బంధించిందక్క. ఏమంటున్నారో తమ్ముడు? వదినా, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు గుడికి వెళ్దాం పద. లత జీవితం అన్యాయం అయిపోతుంది. పదని వెళ్దామా? పదమా. నాన్న, నాన్న, నాన్న ఆగండి నాన్న, ప్లీజ్ నాన్న. ఎందుకు ఆగలరా? నీలాంటి నీచుణ్ణి కన్నందుక పాముకి పాలు పోసి
పాతికేళ్లుగా పెంచినందుక ఎందుకు ఆగాలి? నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. లత శంకర్ నారాయణ కూతురని తెలిసే ప్రేమించాను. ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా నేను లతని పెళ్ళెందుకు చేసుకోవాలనుకున్నాను? నాకు నచ్చలేదు.